ఓం నమో శ్రీ వెంకటేశాయ. భక్తులకు చాలామందికి ఒక ధర్మ సందేహం ఒకటి ఉంది. అది నివృత్తి కోసమని నా ప్రయత్నం చేశాను. అదేమిటంటే, మాంసాహార పదార్థాలు తిని గుడికి వెళ్ళవచ్చా లేదా అన్నటువంటి ధర్మ సందేహం. అది దానికోసం ఇప్పుడు నేను చెప్తున్నాను. మాంసాహారము అనేది తమో రజోగుణాలను సంబంధించినటువంటి పదార్థాలవి. తమో రజోగుణాలంటే ఒకటి కోపము, రెండవది కామము. కలిగి ఉండటము చేత మనము అవి తిని ఆలయానికి భగవత్ సందర్శనం కోసం వెళ్ళడము తప్పే. ఆ రెండు ఉండడం వలన సత్వగుణం మనిషిలో అనేది అంటే మంచి గుణం, ఏకాగ్రత భగవంతుడిపై పైన కలిగి ఉండదు. అందుకే తమో రజోగుణాలు ఉండడం చేత అంటే కోపము, రెండవది కామము ఉండడం వలన ఆ మూడవదైనటువంటి సత్వగుణం అనగా మంచి గుణాన్ని మనం కోల్పోతాం. అంటే ఏకాగ్రతను మనం కోల్పోతాం. దేవాలయము మరియు దైవారాధన చేసే సమయంలో సత్వగుణము తప్పకుండా మనము కలిగి ఉండాలి. అది చాలా ముఖ్యమైనటువంటిది. తమో రజోగుణాల కారణం చేత మనలోని ఉన్నటువంటి ఆత్మ నిగ్రహం కోల్పోయి ప్రమాదం ఉంది. దైవ కార్యములు సఫలము కావు కూడా. తమో రజోగుణాల వలన మనం కలిగించే ఆహారాలను తీసుకోకూడదు. ఏది తమో రజో గుణాలను కలిగించే ఆహారములు తీసుకోరాదు. ఒకవేళ మీరు తీసుకోవాలని అనుకునేటప్పుడు పండ్లు కానీ కూరగాయలు వంటి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇంకొక విషయం ఏమిటంటే, గుడ్డు మాంసాహారములోనే కాకుండా ఉల్లి, వెల్లుల్లి, మసాలా దినుసుల్లో కూడా తమో రజో గుణాలు ఉంటాయి. అందువల్ల గుడికి వెళ్ళే సమయంలో మాత్రం లేదా దైవ కార్యము చేసే సమయంలో కానీ ఇటువంటి ఆహారములను మనము స్వీకరించకూడదు. అలా స్వీకరిస్తే మనలో ఉన్నటువంటి సత్వగుణాన్ని కోల్పోతాం. ఆఖరికి గుడ్డు ఒకటే కాదు, తర్వాత ఇతరమైనటువంటి మాంసాహారాలే కాకుండా మసాలా కూడా మనం తినడం సరైనది కాదు అని ఈ